హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే బైక్ ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాం కదా. ఈరోజు అయితే మార్నింగ్ 6 o'clock వచ్చాను కార్లో ఫ్యూయల్ కొట్టించుకుందామని చెప్పి. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అవుతుంది. నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నా ముందర ఒక 60 వెహికల్స్ ఉన్నాయి. 3 hours అయింది. మహా అయితే ఒక 200 meters ముందుకు వచ్చి ఉంటాను. ఇంకా ఒక 300 meters ఉంది ఫ్యూయల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి. నా వెనకాలైతే ఇంకా ఒక 50 vehicles అయితే యాడ్ అయ్యి ఉంటాయి 100%. ఎండ్ వచ్చేసింది. కార్లో కూడా ఫ్యూయల్ ఒక్క పాయింట్ ఉంది. ఏసీ కూడా వేసుకోకుండా ఇంజన్ ఆఫ్ చేసుకొని కూర్చున్నా. ఒకవేళ లాస్ట్ మినిట్లో ఆడు బంక్ దాకా వెళ్ళిన తర్వాత ఫ్యూయల్ అయిపోయిందంటే ఇంకా మనకి వేరే ఆప్షన్ ఉండదు. సో ఉన్న ఫ్యూయల్ని సేవ్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను ఒకసారి ఎంత లైన్ ఉందనేది. లైన్ అయితే ఎంత ఉంది. ఈ లైన్ క్లియర్ అవ్వడానికి ఈజీగా ఇంకొక 2-3 hours అయినా పట్టుద్ది. 6 o'clock నుంచి వెయిట్ చేస్తాను ఫ్యూయల్ లైన్లో. ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఇప్పటికీ బంక్ దగ్గరలోకి వచ్చాను. నా ముందర ఇంకొక 12 vehicles వరకు ఉంటాయి. ఇంకా నా వల్ల కావట్లేదు. కార్ అయితే ఆన్ చేసి ఏసీ అయితే ఆన్ చేసుకున్నాను. మోస్ట్లీ ఇంకా బంక్ దగ్గరికి వచ్చాము. చూద్దాం ఇంకా ఎంతసేపు పడుతుందో. ఫైనల్లీ బంక్లోకి అయితే వచ్చాను. ఇంకొక 3 vehicles అయిపోతే మనబండి. కష్టానికి ప్రతిఫలం లభించింది. బంక్ దగ్గరికి అయితే వచ్చా. అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోవాలి. ఇప్పుడు దగ్గర దాకా వెళ్ళిన తర్వాత అది ఫ్యూయల్ ఉంటుందంటాడా లేదంటాడా అని చూడాలి. ఇంకో 3 vehicles ఉన్నాయి మన ముందు. ఫైనల్లీ బంక్లో ఫ్యూయల్ అయితే కొట్టించేసుకున్నాం. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టట్లేదు, 2000 కొడుతున్నారు. ఒక 2000 అయితే కొట్టించుకున్నా. మిగతా తర్వాత చూద్దామని చెప్పేసి. అది ఫ్రెండ్స్. సో పెట్రోల్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. పెట్రోల్ ఊరికే రాదు, ఎక్కువ టైము కేటాయించాలి పెట్రోల్ తీసుకోవాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.